శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి వారి ఫలితాలు. నవంబర్ మాసంలో మకర రాశి వారికి గ్రహస్థితి ఎంతవరకు అనుకూలంగా, ఎంతవరకు ప్రతికూలంగా ఉంది, ఎలాంటి కష్ట నష్టాలు, లాభాలు, ఎలాంటి పనులు చేయాలి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి వారితో మెలగాలి అనేటువంటి విషయానికి వస్తే, మకర రాశి వారికి పూర్వకాలంలో ఉండేటువంటి కష్టాల నుంచి మినహాయింపు ఇస్తూ కష్టాలన్నీ తొలగిపోయి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ముఖ్యంగా కుటుంబంలో పెద్దల అనారోగ్య బారి నుండి ఆరోగ్య స్థితికి చక్కగా ముందుకు రావటం, తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం, అతి ముఖ్యంగా ఆడవారికి భర్త నుంచి సహకారం, మగవారికి భార్య నుంచి సహకారం సంపూర్ణంగా అందుతూ ఇంతకుముందు ఉన్నటువంటి గృహ కల్లోలాలు, అంటే ఏవైతే ఇంట్లో గొడవలు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తీరిపోయి ప్రశాంతమైనటువంటి దాంపత్యపరమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే పిల్లలు మీ మాట వింటూ మీకు తగ్గట్టుగా నడుచుకుంటూ మీ మన్ననలే కాకుండా మీ చుట్టుపక్కల వారి మన్ననలు కూడా పొందుతూ మంచి పేరు తెచ్చిపెట్టుకొని మీకు కూడా వారి ద్వారా ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు చక్కగా రాబోతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో తప్పనిసరిగా సఫలీకృతులవుతారు అని చెప్పుకోవచ్చు. పెళ్ళి కుదరడం అనేది పెద్ద సమస్య కాదు. మంచి అమ్మాయికి మంచి అబ్బాయి దొరకడం, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకడం యొక్క నవంబర్ మాసంలో మకర రాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారి గుణగణాలకు తగ్గట్టుగా మంచి సంబంధం ఏర్పరచుకొని వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు, శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారుతూ వారి నుంచి కూడా మంచి సహాయ సహకారాలు పొందుతూ కలివిడిగా అందరిలో కలిసిపోయేటువంటి యోగం కూడా కలుగుతూ ఉన్నది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో నవంబర్ మాసంలో మకర రాశి వారికి శుభవార్త వింటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గత కొంతకాలం నుంచి సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు కూడాను వంశాభివృద్ధి కలిగి సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నాం. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కొంతవరకు బద్ధకాన్ని వదిలిపెట్టండి. అంటే మానసికమైనటువంటి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యవహారాలలో చురుకుదనంగా పని చేసుకుంటూ ముందుకు వెళుతూ అవసరమైనటువంటి విద్యా విషయానికి వచ్చేసరికి కొంచెం బద్ధకం, నిద్ర అధికంగా ఉండడం చేత కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యాన్ని వీడనాడి తప్పనిసరిగా మంచి శ్రద్ధాభక్తులతో చదువుకుంటే మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది. అలాగే దూర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారు మాత్రం పొరపాటున ప్రయత్నాలు చేయకండి. ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తే వాయిదా వేయండి, లేదా తగిన అతి జాగ్రత్తలు 1-2 సార్లు జాగ్రత్త వహిస్తూ ప్రయాణాలు చేయటం, అది కూడాను సొంత వాహనాలు, కార్లలో ఇట్లాంటి వాటిలో ప్రయాణాలు చేయడం అనేది కూడా ప్రమాదకరంగా మారబోతుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం అనేది ఉన్నతమైనటువంటి పరిస్థితి. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే షేర్ మార్కెట్లో అంతకుముందు నష్టాల బాటలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా లాభదాయకంగా ఉంటుంది. అధికమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు, తద్వారా ఆనందాన్ని పొందుతారు. కానీ ఇక్కడ ముఖ్య
ఒక హెచ్చరిక ఏమిటి అంటే, సంపాదించిన సంపాదన వచ్చింది కదా అని చెప్పి మరలా తిరిగి దాన్ని కూడా పెట్టుబడిగా పెట్టకుండా దాన్ని పక్కన పెట్టి అసలు పెట్టుబడి ఏదైతే ఉందో దానితోనే వ్యాపారం చేస్తూ ముందుకు సాగడం అనేది మీకు హెచ్చరికగా చెప్పబడుతున్నటువంటి విషయం. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వారికి కూడా ఉన్నతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ముడిపడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినటువంటివి కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి భూ వివాదాలు కూడా మీకు అనుకూలంగా మారుతూ శత్రు కార్యహాని అంటే శత్రువుల మీద విజయం పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. శత్రు బాధలు తొలగిపోబోతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో విడాకుల వరకు వచ్చినటువంటి వ్యవహారాలు కూడా సానుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి, ప్రయాణం చేయండి, సఫలీకృతులు అవుతారు. అంతే కదా. విడిపోవడం అనేది పెద్ద సమస్య కాదు, కానీ కలిసి ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అంత దూరం ప్రయాణం అంటే విడాకుల వరకు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కూడా. కానీ అలాంటి వారికి కూడాను ప్రతికూలత తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడాను మీ తోటి వారి సహాయ సహకారాలతో, మంచి ఆలోచన విధానంతో, మిత్రుల సలహాలతో ముందుకు వెళ్తూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను మరీ ఆశాజనకంగా లేదు, నిరాశాజనకంగా లేదు, మధ్యస్థంగా ఉంటుంది. చివరిదాకా పని కాదు 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 అనుకునేటువంటి పరిస్థితి నుంచి మాసాంతంలో చివరికి ఒక విదేశీ ప్రయాణాల ప్రయత్నం ఏదైతే ఉందో కొంతమేరకు సఫలీకృతులుగా అవుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ కొంతకాలం గడిపిన తర్వాత మీరు అక్కడ స్థిరపడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారంలో కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మిత్రులు మిమ్మల్ని ఎగదోసి నువ్వు చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా అత్యుత్సాహపరిచి మిమ్మల్ని ప్రమాదంలో దింపేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరో పొగిడారు నేనే చేస్తాను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకంతో ముందుకు వెళ్ళి బోల్తా పడేదానికంటే కూడాను ఎవరి మాటలు చెవినెక్కించుకోకుండా చక్కగా మీ పని మీరు శ్రద్ధ వహిస్తూ చేయడం అనేది చాలా మంచి పని. ఇక నవంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి ఉండేటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోయి మంచి పనులు అనుకున్నటువంటి సకాలంలో పూర్తి కావాలి అనుకునేటువంటి వారికి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో అది దివ్య మార్గంగా తప్పనిసరిగా అనుకునేటువంటి సమయానికి పనులు చక్కగా నెరవేరుతాయి. అలాంటి పరిహారం చెప్పబోతున్నాము. మకర రాశి వారు ముఖ్యంగా ప్రతి సోమవారం కూడాను శివాలయానికి ప్రదోషకాలం అంటే రాత్రి ప్రారంభకాలం 5:45 నుంచి 6:30 లోపల అంటే 45 నిమిషాల సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి మారేడు దళం సమర్పించండి. ఆలయ ప్రదక్షిణాలు చేయండి. ఆ ప్రదక్షిణం కూడా ఎలా ఉండాలి అంటే మీరు ఆ శివాలయంలో ఉండేటువంటి పూజారి గారిని అడిగితే చెప్తారు, చండీశ్వర ప్రదక్షిణ అని అడగండి, చక్కగా చెప్తారు. ధ్వజస్తంభం దగ్గర నుంచి శివుడికి నీళ్లు అభిషేకం చేసినటువంటి నీళ్లు ఉత్తర వాహినిగా పారుతూ ఉంటాయి. అంతవరకు వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. అలాంటివి ప్రతి నిత్యం కూడా ప్రదోషకాలంలో శివుడికి ప్రదక్షిణాలు చేసి, చండీశ్వర ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ యొక్క మారేడు దళాన్ని శివుడికి సమర్పించి భస్మధారణ చేసి ఇంటికి రండి. తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.